అనంతపురం జిల్లా రైతులు హార్టికల్చర్ పంటలు కొత్త రకాలు పండించడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఈసారి ఏకంగా డ్రాగన్ ఫ్రూట్, ఖర్జూరం ఇవన్నీ కాదని చెప్పేసి శీతల ప్రాంతాల్లో పండేటువంటి యాపిల్ను సాగు చేశాడు రమణారెడ్డి. మరి అయితే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆయనకు అభినందనలు అందుతున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ రావటం, మీరు ఎలా చేశారన్నట్టు వాకప్ చేసి ఆయన ఎంక్వైరీ కనుక్కోవటం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో మరి హార్టికల్చర్ అధికారులు ఉన్నారు, ఏం చెప్తారు వారి మాటలు? మేడం, ఏంటి ఈ అనంతపురం జిల్లాలో కరువు ప్రాంతంలో రమణారెడ్డి చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ని ఏం చెప్తారు? ఇది చాలా మైండ్ బ్లోయింగ్ అండి. ఇక్కడ యాపిల్ సాగు అవుతుందన్నది ఎవరు కూడా ఊహించంది. కానీ కొత్త వెరైటీస్ వచ్చాయని మాకు తెలుసు. కానీ ఏ రైతు కూడా ధైర్యం చేసి ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇదేం తక్కువ అమౌంట్‌తో కూడుకున్నది కాదు, ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే రైతు కూడా కొంత ఆలోచిస్తాడు అనుకున్నాము. ఎందుకంటే మన ప్రాంతానికి కూడా సూట్ అయ్యేలాగా వెరైటీస్ వచ్చాయి. కానీ ట్రైల్ వేయడం అన్నది రైతు చాలా ధైర్యవంతుడనే చెప్పొచ్చు. ఇప్పుడు ఈరోజు ఎందుకంటే అనంతపురం జిల్లా రైతులు చాలా ఎక్స్పెరిమెంట్ చేశారు గతంలో. ఈ హార్టికల్చర్ ముఖ్యంగా పండ్లు పండించాలంటే కూడా చాలా ముందు ఉంటారు. ఇక్కడ పండే పంటలు కూడా పై స్థాయిలో ఎక్స్పోర్ట్ కావచ్చు, ఇలాంటి క్వాలిటీ కావచ్చు, అన్నీ చాలా బాగుంది. మరి ఈ యాపిల్ కూడా మిగతా రైతులు కూడా పండించేందుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకు ఫస్ట్ పంట వచ్చిందండి. దీన్ని ఒక 3 ఇయర్స్ మనం స్టడీ చేస్తే కానీ మనము లార్జ్ స్కేల్లో ఎక్స్పాన్షన్కి మనం అనుమతించడం కష్టమవుతుంది. ఫస్ట్ ఇది కొత్త పంట కాబట్టి దీన్ని పరిశీలించాలి మన ఫీల్డ్లో. ఇప్పుడు ఈ సంవత్సరం పంట వచ్చిండొచ్చు, కానీ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అన్నది కూడా మనం ఒక 3 ఇయర్స్ స్టడీ చేసి అప్పుడు మనం దాని రిజల్ట్ యూనివర్సిటీ ద్వారా మనం రిజల్ట్ బయటికి పంపించగలిగితే, అట్లా స్టాండర్డైజ్ చేశాక మనం మన గవర్నమెంట్ నుంచి కూడా ప్రోత్సాహం ఇచ్చి లార్జ్ స్కేల్లో ఎక్స్పాండ్ చేయడానికి స్కోప్ ఉంది. అంటే సైంటిఫిక్ రీజన్స్ మనకు స్టాండర్డైజ్ అయితేనే మనం మూవ్ అవ్వచ్చు అంటారు. అంతే కదండి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిండొచ్చు పంట, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. కాబట్టి ఒక 3 ఇయర్స్, ఇది మామూలుగా సీజనల్ పంట కాదు, ఏదో 6 నెలలకు వచ్చిపోయే పంట కాదు. కాబట్టి మనం 3 సంవత్సరాలు స్టడీ చేస్తే కానీ మనము ఒక కంక్లూజన్కి రాలేము. పవన్ కళ్యాణ్ కూడా ఏకంగా ఈ రకంగా స్పందించడం అనేది ఎలా చూస్తారు? ఎందుకంటే అనంతపురం జిల్లాలో కూడా యాపిల్ పండిస్తారు అన్నట్టుగా ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే అండి. చాలా ఆశ్చర్యపోయారు. ఆయన రైతుతో మాట్లాడాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల కుదరలేదు. రైతుతో మాట్లాడాలన్నది, అంటే ఎలా పండించారు, ఏంటి, రైతు ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలని అడిగారు మమ్మల్ని. మేబీ తర్వాత మళ్ళీ కలుస్తారేమో. ఈ వెరైటీ ఏంటి మేడం అసలు? ఇక్కడ ప్రాంతానికి మామూలు సిమ్లాలోను అటువంటి ప్రాంతంలో పండే వెరైటీ? అదే, ఇది అక్కడ పండే వెరైటీ కాదండి. ఇది కేఎల్డి వెరైటీ. కులు లో చిల్లింగ్ డెలిషియస్ వెరైటీ అని పెట్టారు ఈ ప్రైవేట్ నర్సరీ వాళ్ళు. ఇది కేఎల్డి వెరైటీ. ఇది మనకి మన యూనివర్సిటీస్ నుంచి అయితే రిలీజ్ కాలేదు ఈ వెరైటీ. వీళ్ళు అనేది ఏంటంటే వీళ్ళు ఎక్కడో తెచ్చుకున్నారు. వాళ్ళు చెప్పడం ఏంటి, ఇజ్రాయెల్ వెరైటీ అని చెప్తున్నారు. అది ఇంకా ఎంతవరకు అన్నది మనం చెప్పలేం. అది అథెంటిసిటీ ఏంటి అన్నది ఇంకా స్టడీ చేయాలి. అందుకనే మనం సైంటిస్టులను కూడా రమ్మన్నాము. వచ్చి వాళ్ళు విజిట్ చేశాక మనకు సైంటిఫిక్గా కూడా దీన్ని ప్రూవ్ చేయగలుగుతాం ఇది ఏ వెరైటీ. ఈ వెరైటీ అయితే జమ్మూ కాశ్మీర్లో రాదండి. దీనికి అక్కడ రావచ్చు ఈ వెరైటీ కూడా, కానీ ఈ మన కండిషన్స్కి మోస్ట్ సూటబుల్ అన్నది చెప్తున్నారు. అదే మనం ఇప్పుడు ఫీల్డ్లో కూడా చూస్తే మనకు 3 ఇయర్స్ స్టడీ చేస్తే తెలుస్తుంది. ఓకే. ఇది మొత్తం మీదైతే అనంతపురం జిల్లాలో రైతు చేసినటువంటి ప్రయోగం చూడొచ్చు. యాపిల్స్ అనేది పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వడం అనేది ఇప్పటికీ కూడా ఎవరికి చాలామందికి అసలు అర్థం కానటువంటి పరిస్థితి. ఉష్ణ ప్రాంతం ఇవైతే మాత్రం యాపిల్స్ మాత్రం శీతల ప్రాంతంలో పండేటటువంటి యాపిల్స్. మరి అనంతపురం జిల్లా పూర్తి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యేటటువంటి ప్రాంతం. మరి ఇటువంటి ప్రాంతంలో రమణారెడ్డి చేసినటువంటి ప్రయోగం అయితే మాత్రం ఓకే, ఇప్పటికైతే సక్సెస్ అయి ఉండవచ్చు. కానీ కాకపోతే రాబోయే కాలంలో సైంటిఫిక్గా కూడా, ఎందుకంటే ఈ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది, ఒక 3 ఇయర్స్ లంప్స్గా స్టెప్ బై స్టెప్ చూస్తే కానీ మేము ఖచ్చితంగా నిర్ధారణ చేయలేము. ముఖ్యంగా మిగతా రైతులకు కూడా ఎక్స్పాన్షన్ చేసే విషయంలో కూడా ఇవన్నీ పునరాలు చేసుకున్న తర్వాతనే దాని మీద ఒక నిర్ణయానికి వస్తాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రమణారెడ్డిని అభినందించడానికి ఫోన్ చేసి మాట్లాడాలనుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆయనకు చాలా హ్యాట్సాప్ చెప్పాలని చెప్పి ఒక రైతు ఏదైతే వ్యవసాయ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి మొత్తం మీద అయితే మాత్రం అనంతపురం జిల్లాలో ఈ
యాపిల్ పండించడం అనేది ఒక పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి ఆ రైతుని అభినందించక తప్పదు అని చెప్పేసి హార్టికల్చర్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లా కెనాడు RTV అనంతపురం.